హాయ్ గైస్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త షోతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో అందంగా ఉండేవారు అనే ప్రశ్న అడిగితే మొన్నటి వరకు అందరూ ఐశ్వర్య రాయ్ అనే పేరు చెప్పేవారు. కానీ కొన్నాళ్ళ నుంచి ఐశ్వర్య రాయ్ పేరుకు బదులుగా అందరూ త్రిష అని పేరు చెబుతున్నారు. 40 సంవత్సరాల వయసు దాటినప్పటికీ, సీనియర్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ తన అందంతో అందరినీ కట్టిపడేస్తుంది. తమిళంలో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇటీవలే విజయ్ గోట్ మూవీలో ప్రత్యేక గీతంలో నర్తించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష తెలుగులో తాను చేసిన వర్షం సినిమా సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది. ఆ సినిమా చేసే సమయంలో తాను 40 రోజులకు పైగా వర్షంలోనే తడుస్తూ ఉన్నానని, తన జీవితంలో అత్యంత కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేసిన చిత్రం వర్షం అని తెలిపింది. సినిమాకు ముందే దర్శకుడు శోభన్ వర్షంలోనే ఎక్కువ సన్నివేశాలుంటాయని చెప్పారని, అందుకు ఒప్పుకున్నానని తెలిపింది. ఈ సినిమా చిరంజీవి, అంజీ, బాలయ్య, లక్ష్మీ నరసింహ చిత్రాలకు పోటీగా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరోగా అవతరించగా త్రిష స్టార్ హీరోయిన్ గా అయ్యింది. దీని తర్వాత వీరిద్దరూ కలిసి పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో త్రిష అనేక సినిమాలు చేసింది. ప్రభాస్తో సినిమా చేయడం మర్చిపోలేదని చెప్పింది. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంబర చిత్రం చేస్తున్న త్రిష. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ సినిమాలో డార్లింగ్ డబల్ యాక్షన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో పెద్ద ప్రభాస్ కు జోడీగా త్రిషను ఉంచాలని సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్రిష ఒప్పుకుందా లేదా అనేది తెలియలేదు. అదే జరిగితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జంట వెండితెరపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది. తమిళంలో కూడా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష వరుస పెట్టి సినిమాలను ఒప్పుకుంటుంది. తెలుగులో మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి, కానీ వాటికి అధికారికంగా ధృవీకరణ లేదు. త్రిష ఒప్పుకుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.